హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం దట్ క్లాస్ ఉపయోగాలు తెలుసుకుందాం. లాస్ట్ క్లాస్లో తెలుసుకున్న విషయాలు వెర్బ్ ఉన్న గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లేదా మాటల కూర్పును క్లాజ్ అంటాం. షరతును తెలిపే క్లాజ్ను కండిషనల్ క్లాజ్ అంటాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. కండిషనల్ క్లాజ్లో షల్ లేదా విల్ రావు, అంటే ఫ్యూచర్ టెన్స్ ఉండదు. కండిషనల్ క్లాజ్ ఫ్యూచర్ తెలుపుతున్నప్పటికీ విల్ లేదా షల్ రాకపోవడం కండిషనల్ క్లాజెస్కే పరిమితం, మిగిలిన క్లాజెస్కు వర్తించదు. కండిషనల్ క్లాజెస్ను సబార్డినేట్ క్లాజెస్ అని కూడా అంటాం. కండిషనల్ క్లాజెస్ కాకుండా ఇతర రకాల క్లాజెస్ కూడా చాలా ఉన్నాయి. ఒకే క్లాజ్ ఉండే సెంటెన్సెస్ కూడా ఉంటాయి. సబార్డినేట్ క్లాజ్ అర్థం పూర్తి కాని క్లాజ్. మెయిన్ క్లాజ్ అర్థం పూర్తయిన క్లాజ్. దట్ క్లాజ్ ఉపయోగాలు. దట్తో బిగిన్ అయ్యే క్లాజెస్ దట్ క్లాజెస్. ఇలాంటి దట్ క్లాజెస్లో దట్కు మీనింగ్ అని. ఒకరు ఏదో అలా లేదా ఇలా అని చెబుతారు, లేదా చెప్పారు, లేదా చెబుతున్నారు అని మనం అన్నప్పుడల్లా ఒకరు లేదా నేను లేదా మేము ఎట్సెట్రా అలా లేదా ఇలా అని అనుకున్నా, ఆశించినా, అనుమానించినా, తెలిసినా దట్ క్లాజ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, అతడు వస్తాడు అని నాకు తెలుసు. ఐ నో దట్ హీ విల్ కమ్. ఐ నో నాకు తెలుసు అని అర్థం. ఇది మెయిన్ క్లాజ్. దట్ హీ విల్ కమ్ వాడు వస్తాడని. ఇది సబార్డినేట్ క్లాజ్. మామిడి పండు ఆమెకు ఇష్టం అని అంటోంది. షీ సేస్ దట్ షీ లైక్స్ ద మ్యాంగో. షీ సేస్ ఆర్ సేయింగ్ అంటోంది అని అర్థం. ఇది మెయిన్ క్లాజ్. దట్ షీ లైక్స్ ద మ్యాంగో మామిడి పండు ఆమెకు ఇష్టం అని. ఇది సబార్డినేట్ క్లాజ్. వాడు అనుకుంటాడు వాడు గొప్ప అని. హీ థింక్స్ దట్ హీ ఈజ్ గ్రేట్. హీ థింక్స్ వాడు అనుకుంటాడు. ఇది మెయిన్ క్లాజ్. దట్ హీ ఈజ్ గ్రేట్ వాడు గొప్ప అని. ఇది సబార్డినేట్ క్లాజ్. గమనిక. కాన్వర్జేషన్లో దట్ వదిలివేయవచ్చు. హీ థింక్స్ దట్ హీ ఈజ్ గ్రేట్. హీ థింక్స్ హీ ఈజ్ గ్రేట్. ఇక్కడ దట్ వదిలివేయడం జరిగింది. అతడు ఉద్యోగం వస్తుందని ఆశించడం లేదు. హీ డజంట్ హోప్ దట్ హీ విల్ గెట్ ద జాబ్. అతడికి మా సాయం కావాలని మేము అనుకోవడం లేదు.
we do not think that he needs our help. నువ్వు తెలివిగల వాడివని అనుకుంటున్నావా? డూ యూ థింక్ దట్ యూ ఆర్ క్లవర్? వాళ్లకు మామిడి పండ్లు పెట్టాలని అనుకున్నాను. ఐ థాట్ దట్ ఐ వుడ్ సర్వ్ దెమ్ మ్యాంగోస్. నేను లావు అవుతానని నా భార్య భయపడుతోంది. మై వైఫ్ ఫియర్స్ దట్ ఐ మే పుట్ ఆన్ వెయిట్. గమనిక: ఒక సెంటెన్స్లో 2-3 సబార్డినేట్ క్లాజెస్ అలాగే మెయిన్ క్లాజెస్ ఎన్నైనా ఉండవచ్చు. పై సెంటెన్సెస్ అన్నింటిలో మెయిన్ క్లాజ్ ముందు, సబార్డినేట్ క్లాజ్ తర్వాత వచ్చాయి. అలా రావాలని రూలు లేదు. ఏది ముందు ఏది వెనకైనా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీబడి నోస్ దట్ హీ ప్లేస్ వెల్. దట్ హీ ప్లేస్ వెల్, ఎవ్రీబడి నోస్. ఇలా చెప్పవచ్చు. మనం డైలీ కన్వర్జేషన్లో ఒకరు చెప్పే, అనుకునే, ఆశించే, ఆలోచించే, ఖచ్చితంగా ఉండే విషయాలు ఇలా లేదా అలా అని అంటుంటాం. సిచ్యువేషన్ కన్వర్జేషన్లో ఇది తరచూ వాడుతుంటాం. అందుకని సే, నో, థింక్, హోప్, ఎక్స్పెక్ట్, సస్పెక్ట్, డౌట్, బీ షూర్, అష్యూర్, అడ్మిట్, డెనే, అలో, అగ్రీ ఇలాంటివి చాలా ఉన్నాయి. తో వచ్చే మెయిన్ క్లాజెస్కు దట్ క్లాజెస్ జాయిన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.